హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ నెల 23న స్కూల్ బంద్కు పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ మూసివేత. అసలు ఏం జరిగింది ఏంటి, ఎందుకు స్కూల్స్ బంద్కు పిలుపునిచ్చారు, వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. జూన్ 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్. ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. రేషనలైజేషన్ ఫీజుల దోపిడీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఏబీవీపీ సమరశంఖం మోగించింది. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం, ప్రైవేటు పాఠశాలల యొక్క ఆర్థిక దోపిడీని వ్యతిరేకిస్తూ జూన్ 23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వరంగల్లోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్య నిర్వీర్యమవుతుందని, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు కుట్ర చేస్తూ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీ కొమ్ము కాస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో జూన్ 23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్కు పిలుపునిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు పర్యవేక్షణ లేకుండా నడుస్తున్నాయని, కావున ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిఈఓ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక పర్మిషన్ పేరు మీద పలు బ్రాంచులు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆర్థిక దోపిడీకి పాల్పడుతూ సరస్వతి నిలయాల లాంటి పాఠశాలలు వ్యాపార కేంద్రంగా మారుతున్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలంటే ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలని, ఫుడ్ పాయిజన్కి తావు లేకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందించాలని, అలాగే ఎన్ఈపీ 2020ని విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలలు రీఓపెన్ అయినా ఇంతవరకు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థపై చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో గాడిలో పెట్టాలని, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల ఆర్థిక దోపిడీ నియంత్రించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విద్యార్థి వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 23న అయితే కనుక బంద్కు పిలుపునిచ్చింది. కావున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ బంద్కు సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. సో మీడియా సమావేశంలో ఇంకా చాలామంది కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది.